హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇరాన్ దేశంలో ఆడవాళ్ళు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, అసలు వాళ్ళు అంత కష్టాలు పడడానికి రీజన్స్ ఏంటి, రీసెంట్గా చనిపోయినటువంటి లీడర్ అలీ ఖమేనీ చనిపోయినప్పుడు ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇవన్నీ విషయాలు మనకు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మన వీడియో ముందుకు వెళ్ళే ముందు లాస్ట్ నేను ఒక ఐపీఎల్ గురించి ఒక వీడియో చేశాను కదా, అది యాక్చువల్గా ఏంటంటే పోస్ట్ పోన్ అవుతుందని మైండ్ సెట్లో ఉన్నాను. కానీ అది నేను ఎప్పుడైతే చేశాను వీడియో, అది ఒక 2 to 3 అవర్స్లోనే వాళ్ళు ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చి బెంగళూరుతో అని. లైక్ ఈ షెడ్యూల్ పరంగా అయితే ఐపీఎల్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, స్మూత్గా పోతుంది. ఓకే, అండ్ ఐఎమ్ కమింగ్ టు మై వీడియో. ఇప్పుడు మన వీడియోలో ఏంటంటే మనకి ఇరాన్ అనే దేశంలో ఒక ఆడవాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే రూల్స్ అనవచ్చు, అవన్నీ ఉండేవన్నమాట. ఎలా అంటే వాళ్ళు ఇది ఇప్పటి నుంచి కాదు, 1960, 1970 రేంజ్ నుంచి కూడా ఇలాగే ఫాలో అయ్యేది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ, దాంట్లో ఉన్నటువంటి నాయకులు కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఇలాగే ఫాలోఅప్ చేశారు. ఇలా ఫాలోఅప్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా స్వేచ్ఛ ఇలాంటి కొన్ని వాటికి చాలా దూరంగా బతుకుతున్నారు అనమాట. మహసా ఆమ్ని అనే ఒక లీడర్ చనిపోయిన తర్వాత ఒక ప్రొటెస్ట్ లాంటిది చేశారు. ఎలా అంటే ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్, ఈ యొక్క నినాదంతో అనేక మంది ఆడవాళ్ళు తరలి వచ్చారు. అసలు ఇంత పెద్ద జరగడానికి అసలు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎందుకు ఆ ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే పాయింట్ ఆఫ్ వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ లైక్ ఎందుకు ధర్నాకు వచ్చారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనకి వీళ్ళకి ఏమేమి రూల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ముందుగా ఏంటంటే వీళ్ళకి హిజాబ్ అనేది ఏంటంటే ఒక లైక్ ముస్లిమ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, గుర్కా లాంటిది. దాన్ని ఏంటంటే వీళ్ళు తలా హెడ్ కనిపించకుండా వాళ్ళు దాన్ని అంటే వాళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో ఆ టైంలో దీన్ని ఫాలో అవ్వడం మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు తప్పేం లేదు, వాళ్ళ మతాన్ని వాళ్ళ గౌరవిస్తూ వాళ్ళు ఇలా ఉంటున్నారు కదా, అది నేను ఎప్పుడు తప్పు పడట్లేదు. బట్ ఒక్కొక్కసారి కొన్నిసార్లు అది హిజాబ్ అనేది కొంచెం పైకి కిందకి మూవ్ అవుతే స్కోప్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే లైక్ ఇది నీది తల కనిపిస్తుంది, నీ జుట్టు కనిపిస్తుంది అన్న పాయింట్ ఆఫ్తో వాళ్ళకి ఒక మొరాలిటీ పోలీస్ అనే ఒక చట్టాన్ని పరంగా వాళ్ళని తీసుకెళ్ళి ఐదర్ జైలు శిక్ష వేయడం కానీ, లేదంటే కనుక అక్కడే అందరి ముందు పనిష్ చేసేవాళ్ళు. దట్ మీన్స్ కొరడాలతో కొట్టేవాళ్ళు. ఈ వీడియోస్ అనేవి నా దగ్గర ఉన్నాయి, బట్ నేను కాపీరైట్ యాక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను దానివల్ల నేను మీకు ఇది పబ్లిష్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఇరాన్లో ఒక అబ్బాయికి అమ్మాయి ఇద్దరు న్యాయం చెప్తుంటే జడ్జి కూడా ఈవెన్ అబ్బాయికి 60 to 70% అనేది మెజారిటీ ఇచ్చి ఓన్లీ వాళ్ళ యొక్క లేడీస్ యొక్క సాక్ష్యాన్ని ఓన్లీ 30 to 40% మాత్రమే తీసుకునేవాళ్ళు. అదే కాకుండా ఒక ఆడపిల్ల తన విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళాల్సిన, లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చిన అంటే పాస్పోర్ట్ కానీ, లేకపోతే ఉద్యోగరీత్యా కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ యొక్క తండ్రి అంటే పెళ్లి కాకముందు అయితే వాళ్ళ తండ్రి వచ్చి సంతకం పెడితేనే అది పాస్పోర్ట్ ఇష్యూ అవుతుంది, వీసా ఇష్యూ అవుతుంది. అదే పెళ్ళి అయిన మహిళకి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి సైన్ చేస్తేనే అది పాస్పోర్ట్ కానీ లేకపోతే వీసా కానీ రెడీ అవుతుంది, లేదంటే డెఫినెట్గా వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అవ్వలేరు. మీకు ముందుగా చెప్పాను కదా, మహసా అమిని చనిపోయినప్పుడు వీళ్ళంతా కూడా ఒక ప్రొటెస్ట్ ఫామ్ చేశారు. అది ఏంటి అంటే ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అని ఈ 3 కాన్సెప్ట్స్ మీద వాళ్ళంతా కూడా ప్రొటెస్ట్కి వచ్చారు. ప్రొటెస్ట్కి వచ్చినప్పుడు ఎవరైతే ఆ ప్రొటెస్ట్లో అన్నీ అంటే 100 సంఖ్యలో పాల్గొన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళు ఎక్కడ లైక్ మాట వినకుండా చేయి జారుతారనే ఉద్దేశంతో ఎవరైతే ఆ ప్రొటెస్ట్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసి వాళ్ళని కొంతమంది అక్కడే కొట్టడం, కొంతమంది సరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టడం 2022లో ఇదంతా జరిగింది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయాడు. చనిపోయినప్పుడు వీళ్ళు లేడీస్ అంతా బయటకు వచ్చి వాడి యొక్క సమాధుల దగ్గర అదేవిధంగా హిజాబులు అంటే ఆ బుర్కా లాంటివి తొలగించి కొంతమంది దాన్ని గాలిలో ఊపుతూ డ్యాన్స్ చేస్తూ, కొంతమంది దాన్ని తగలబెడుతూ అంటే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, ఈయన చనిపోయాడు అన్న పాయింట్ ఆఫ్లో వీళ్ళు అలా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. 2026లోనేమో అలీ ఖమేనీ, 2024లోనేమో ఇబ్రాహిం రషీ, ఇలా 1 by 1 వీళ్ళు చనిపోతుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ వచ్చే పాలన మనలాగా అంటే మనల్ని అర్థం చేసుకుంటారన్న పాయింట్ ఆఫ్లో ఉన్నారు. బట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నో చేంజ్. ఇరాన్ దేశంలో ఇలాంటి చేంజెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్న పాయింట్ ఆఫ్లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. అక్కడ ఇప్పటికీ ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నారో ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దాన్నే ఫాలో అప్ చేస్తారు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ క్రాంతి యూనివర్సిటీ.